లగచెర్లల గిరిజనులను అరి గోసలు పెడుతుర్రు. ఆడోళ్లతోని కూడా అడ్డగోలుగా నడుచుకుర్రు. అమాయక జనాలను లోపటేస్తుర్రు అనుకుంటా ఢిల్లీ దాకా పోయింది కదా ముచ్చట. దాంతోని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్లు రంగంలోకి దిగిర్రు. కొడంగల్లున్న రోటి బండ తండాకు పోయి అక్కడ ఆడోళ్లతోని మాట్లాడి ఏంది ఏం కథ అని మొత్తం అరుచుకొని ఏం తరిక ఇది అనుకుంటా కొడంగల్ సర్కార్ ఆఫీసర్ల మీద గట్టిగానే గరమయ్యారు. పోలీసులు అర్ధరాత్రి కరెంట్ తీసి మా ఇంటి దర్వాజాలు వలగొట్టి లోపటికొచ్చి మాతోని తప్పుగా నడుచుకుర్రు. ఏం తప్పు చేయని మా పిల్లల్ని మా ఓళ్ళని కారణం లేకుండా అరెస్ట్ చేసి వట్కపోయిర్రు అనుకుంటా ఒక తీరుగా బాధపడుకుంటా చెప్పిర్రు అక్కడోళ్ళు. तो हमारे गाँव सजा बनाता है ಒಂದು ರಾಜ್ಯ ఆడోళ్ళు చెప్పిందని తిన్నాక ఎంబటే వికారాబాద్ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడిర్రు ఎస్టీ కమిషన్ సభ్యులు. పోలీసులు చట్టం తీరు నడుచుకోవాలి గాని గిరిజనులను సతాయిస్తే ఊకునేది లేదని గట్టిగానే చెప్పిర్రు. చూస్తుంటే ఇన్నొద్దులు ఇక్కడ జనాలతోనే అచ్చింతలేయించుకున్న సర్కారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళొచ్చిన ఆఫీసర్లు కూడా అడుచుకునేదాకా తెచ్చుకుంది. ఇంకా రేపు ఏ తీర్లుంటదో చూడాలి. గుమ్మిలిత్తులు గుమ్మిల్నే ఉండాలే, బిడ్డలు మాత్రం దుడ్డలు లెక్కుండాలే అన్నట్టున్నాయట మంత్రి సీతక్క మాటలు. ఇంతకు ఏమన్నది అక్క అంటే రేవంత్ నాయకత్వంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామంటున్నది సీతక్క. నవ్వకుండ్రి, ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఇప్పటికే ఒకరు కోటీశ్వర్లు అయిపోయినరు. ఇక 99,99,99 మందే మిగిలినరు. వాళ్ళందరూ కూడా జల్దీలనే కోటీశ్వర్లు అయిపోతారు. మరి 1 కోటి మంది కోటీశ్వర్లను చేస్తందుకు అక్కతాన ఏం అల్లాడింతానుండే ఏం జీని దీపం ఉందో తెలియదు గాని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. కోటీశ్వర్లను చేసుడు అటెన్క గాని ముందుగాలైతే మహాలక్ష్ములకు ఇస్తామన్న 2500 ఇయ్యుండ్రక్క, 500కే గ్యాస్ అంటిది. అది కూడా ఇచ్చుడు మార్చిండ్రా అక్క. ఫ్రీ బస్సులు జాలక జనం చిటపటలాడుతుండ్రు. ముందుగాల బస్సుల సంఖ్య పెంచుండ్రక్క. మహిళలకు స్వయం ఉపాధి పథకాలకు లోన్లు రాక కన్న కష్టాలు పడుతుండ్రు. ముందుగాల అవ్వొచ్చేటట్టు చూడుర్రి. మన సర్కార్ వచ్చిన కానుంచి కోటీశ్వర్లు కూడా బికార్లు అవుతుండ్రని ప్రతిపక్షాలు ఇప్పటికే దుమ్మెత్తి వస్తున్నాయి. జనానికి కూడా గదే ఫీలింగ్ రాకముందే ఆ గ్యారెంటీలు ఏందో అమలు చేస్తే ఏ కోటీశ్వర్లు కాకున్నా వేలాధికారులన్న ఇతరని సురుకులు పెట్టిండ్రట ఈ ముచ్చటెరికైన నెటిజన్లు.